శ్రీ నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం, గుంటూరు, విద్యానగర్. అమ్మవారికి హారతిస్తున్నారండి. అమ్మవారు పార్వతీ స్వరూపం. పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమాద గణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్వింది. అప్పుడు జగన్మాత నా కుమారుని చూసి ఎందుకు నవ్వావని మహర్షి అడిగాడు. అతని తాళంలో భావము, నాట్యము ఏమీ లేవని నవ్వుతూ సమాధానం చెప్పింది. అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి, కలియుగంలో నువ్వు భూలోకంలో జన్మించి అవివాహితువైన నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలు ఎదుర్కోగలవు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప వియోగ మార్గమేమని అడుగగా, నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజు దాన్ని పూజిస్తావు. ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు. మీ వాళ్ళు నిన్ను అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నువ్వు మానవ రూపం వదిలి నీలంపాటి అమ్మవారిగా భక్తుల కోరికలు తీరుస్తావు అనేసి అంటారు. వారికి పూజలు అందుకుంటావని చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.